ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ సిద్దిపేట జిల్లాలో అవుట్సోర్సింగ్ విధానంలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి 13 నెలలుగా జీతాలు ఇవ్వకపోగా 21 ఉద్యోగులకి కూడా కొనసాగింపు జీవో కూడా వర్తించడం లేదు. ఈ విషయం జిల్లా అధికార సంబంధిత శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగిన న్యాయం చేయగలరని సిద్దిపేట జిల్లా కేంద్రంలో అవుట్సోర్సింగ్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ పుల్లగుల్ల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పోస్ట్ మెట్రిక్ అండ్ ప్రీ మెట్రిక్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి సమస్య ఇది. అందులో 41 మంది ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు గత 3 సంవత్సరాలుగా వారికి అందరికీ కూడా జీతాలు ఇవ్వడం జరిగింది. గత 13 నెలల నుంచి మాత్రం 21 మందికి జీతాలు అసలు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీరా అక్కడికి పోయిన తర్వాత ఈ 21 మందికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ జీవో లేదు అని చెప్తున్నారు. ఇది ఈ యొక్క 21 మందికి ఎందుకు వచ్చింది, మిగతా 21 మందికి ఎందుకు రాలేదని చెప్పేసి అడిగితే అధికారులు వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ యొక్క సమస్య పైన జిల్లా కలెక్టర్లకు కానీ మరియు సంబంధిత బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి జిల్లా అధికారికి వారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. తక్షణమే వీరి యొక్క సమస్యను పరిష్కరించి వారికి జీతాలు ఇప్పించవలసిందిగా మేము సిద్దిపేట జేఏసీ నుంచి సిద్దిపేట తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 13 నెలల నుంచి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తున్నాం. అంటే జీతాల కోసము తిరుగుతున్నాం. కానీ మాకు జీతాలు ఇంతవరకు మేము ఎవరిని అడిగినా కానీ ఎవరిని రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. వాటిని అడిగినా రెస్పాన్సిబిలిటీస్ లేదు, తాలూకా ఆఫీసర్ అడిగినా రెస్పాన్సిబిలిటీస్ లేదు. మేము గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి చేసినప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి జీతం వేసి ఇప్పుడు 1 year మంది అయితే జీతాలు వేయట్లేదు. ఎవరిని అడిగినా మనకు సంబంధం లేనంటే మాట్లాడుతున్నారు. కావున ఎట్లనన్నా దయచేసి మాకు కంటిన్యూషన్ ఆధారాన్ని వస్తూ మాకు జీతాలు వేయాలని చెప్పేసి మనం గర్ల్స్ ఎడ్యుకేషన్ కంపెనీలో వర్కర్గా పనిచేస్తున్నాను. గత 13 నెలల నుంచి మాకు జీతాలు రావట్లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మమ్మల్ని డ్యూటీలు చేయమని ఎక్కించిన మేడమ్స్ వాళ్ళు కానీ కలెక్టరేట్లో కానీ ఆఖరికి చివరికి కమిషనరేట్కి కూడా వెళ్ళినాము. అక్కడ కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇష్టం ఉంటే చేయండి లేదంటే వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నారు. మేము పర్సనల్గా కూడా లంచాలు కట్టి మరీ డ్యూటీలు ఎక్కినాము. ఆ లంచాలు కట్టిన అప్పులు చేసి మరీ డ్యూటీలు ఎక్కినాము. ఆ డబ్బులు లేవు. ఇప్పుడు 13 నెలల నుంచి జీతాలు కూడా రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎవరు సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదు. తక్షణమే వెంటనే ఈ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన మినిస్టర్ గారు చర్య తీసుకొని మాకు జీతాలు వేయాలని కోరుతున్నాము. అలాగే మా కంటిన్యూషన్ ఆర్డర్ కూడా రావాలి. అంతే. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 13 నెలలుగా జీతాలు లేకపోవడము, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న హాస్టల్లో ఉద్యోగులందరికీ కంటిన్యూషన్ జీవో వస్తే సిద్దిపేట జిల్లాలో పనిచేసే 21 మంది ఉద్యోగులకి కంటిన్యూషన్ రాకపోవడం మూలంగా పనిచేసిన 13 నెలల జీతం ఇవ్వట్లేదు. అదేవిధంగా కంటిన్యూషన్ జీవో వర్తించదు. కాబట్టి మీరు విధుల్లోకి రావద్దు అని జిల్లా అధికారులకు వీళ్ళు చెప్పినా కూడా మేము విధుల్లోకి రావద్దు అని చెప్పేసి అంటున్నారని మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే జిల్లా అధికారులు కావచ్చు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ గారు కూడా ఈ సమస్య పైన ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వీళ్ళని అందరినీ విధుల్లోకి తీసుకుని వీళ్ళకి రావాల్సిన పెండింగ్ జీతాలు ఇప్పిస్తూ కంటిన్యూషన్ జీవో ఇప్పించే విధంగా ప్రయత్నాలు చేస్తారని, వీళ్ళ యొక్క జీవన ప్రమాణ రేటు అనేది, జీవన విధానం అనేది మారిపోయింది. ఇప్పుడు అన్ని నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయినాయి. కుటుంబ పోషణ కూడా భారమైపోయి రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ప్రజాపాలనలో ప్రజలని ఆదుకునే విధంగా ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ చిరు ఉద్యోగుల మీద ప్రభుత్వం దృష్టి సారించి వీళ్ళందరినీ ఉద్యోగంలోకి తీసుకుంటూ వీళ్ళ జీతాలని తక్షణమే చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలని గౌరవ మంత్రి గారికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా గతంలో రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో, జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో, కొనమల యాదగిరి అన్న ఆధ్వర్యంలో కూడా మనం జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. అదేవిధంగా సెక్రటరియట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా బీసీ వెల్ఫేర్కి సంబంధించిన సమస్యల మీద కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చాం. ప్రజా దర్బార్లో కూడా ఇచ్చాం. ఆయన సమస్య పరిష్కారం కానీ 21 మందికి తక్షణమే
13 నెలలుగా జీతాలు ఇప్పిస్తూ కంటిన్యూషన్ జీవో ఇప్పించాల్సిందిగా గౌరవ మంత్రి గారికి సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర జేఏసీ పక్షాన మరియు జిల్లా జేఏసీ పక్షాన రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.